నిన్న కార్తీక సోమవారం కదండి, చివరి సోమవారం. మరి ఉపవాసం ఉన్నాను. మరి ఆ శివాలయానికి వెళ్ళాను. ఆ శివలింగానికి అభిషేకం చేశాము. మరి ఎంతో అద్భుతంగా ఉంది కదండి. మరి దీపాలంకరణ వెలుగుతున్నాయి, శోభాయమానంగా ఉన్నాయి. మరి అలాగే పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకున్నాము, గణనాథుని దర్శనం చేసుకున్నాము. చూడండి మరి ఆ పరమేశ్వరుడు ఎంత అద్భుతంగా మరి దర్శనమిస్తున్నాడో చూడండి. మరి అలాగే దీపాలంకరణ, ఎంతోమంది భక్తులు వచ్చారు, మరి దీపాలంకరణ చేశారు. ఎంత శోభాయమానంగా ఆ దీపాలు కనిపిస్తున్నాయి చూడండి. మరి ఎంతో అద్భుతం కదండి. మరి అలాగే ఆ నందీశ్వరుడిని దర్శనం చేసుకున్నాం. ఖచ్చితంగా శివయ్య అనుగ్రహం దొరకాలంటే నందీశ్వరుని అనుగ్రహం పొందాలి. నందీశ్వరుడికి అభిషేకం చేశారు. ఎంతో అద్భుతంగా ఉంది కదండి. మరి అలాగే ఆకాశ దీపాన్ని దర్శనం చేసుకున్నాము. గజస్తంభానికి ఆకాశ దీపాన్ని పైకి పెట్టారు. మరి ఎంతో అద్భుతంగా ఉంది కదండి. మరి ఆ గుడి ప్రాంగణంలో ఎంతోమంది భక్తులు వచ్చారు. మరి ఆ ఆకాశ దీపాన్ని దర్శనం చేసుకొని అలాగే మరి ఆ పూజారి ఆశీర్వాదాలు తీసుకున్నాము. ఇంటికి వచ్చాక మరి వంట వండి ఆ కుక్కకు అన్నం పెట్టి మరి నా ఉపవాసాన్ని విరమణ చేశాను. చాలా మనసు ప్రశాంతంగా ఉందండి. మళ్ళీ చెబుతున్నానండి, మీరెన్ని దీపాలు వెలిగించినా సరే మీలో ఉన్న ఆత్మదీపాన్ని ధ్యానంతో ఖచ్చితంగా వెలిగించుకోవాలి. ఇప్పుడైనా సరే, ఇంకొన్ని రోజులకైనా సరే మరి మీరు దీపాన్ని ధ్యానంతో వెలిగించాలి. తర్వాత జీవహింసలు మానాలి. ఇదే శివయ్య ఆజ్ఞ, ఆదేశం. గుర్తుంచుకోండి. ఇలా చేస్తేనే, మీరు ధ్యానం చేసి ఆత్మదీపాన్ని వెలిగిస్తేనే ఆ శివుని అనుగ్రహం మీపై ఎప్పుడు ఉంటుందని గ్రహించండి. మరి ఈ కార్తీక పౌర్ణమికి ఒక్కరైనా మరి ధ్యానాన్ని మీరు తెలుసుకొని ఆచరించి పాటించండి. అప్పుడే శివుని అనుగ్రహం పూర్తిగా ఉంటుందని తెలుసుకోండి. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర.